హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే బెంగాలీ స్టైల్ సమోసాని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ 200 grams మైదా, సాల్ట్, కలుంజీ సీడ్స్, ఆయిల్, బిర్యానీ లీవ్స్, జీరా, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, 3 పొటాటోస్, గ్రీన్ చిల్లీ. పొటాటోస్ని ముందుగా మనము శుభ్రం చేసుకొని నీట్గా మట్టి లేకోకుండా క్లీన్ చేసేసుకొని ఒక కుక్కర్లోకి వేసేసుకొని నీళ్ళు వేసుకోవాలి. అలాగే దానికి సరిపడా నీళ్ళు పోసుకొని స్టవ్ పై కుక్కర్ని పెట్టుకోవాలి. 3 నుంచి 4 విజిల్లు వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు మనము పిండిని కలుపుకోవడం చూద్దాం. ముందుగా 200 గ్రాముల మైదాని తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కలుంజీని వేసుకుందాం. ఇది హెల్త్కి చాలా మంచిది. తినడం వల్ల ఎవరు వాడరు ఎక్కువగా. మనము అప్పుడప్పుడు తినడం వల్ల హెల్త్కి చాలా బాగుంటుంది, మంచిది. ఇప్పుడు ఆయిల్ తీసుకుందాము. టీ స్పూన్తో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనము పిండిలోకి సాల్ట్, కలుంజీ సీడ్స్, ఆయిల్ 3 బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎంత బాగా ఆయిల్ అవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుంటామో మనకి సమోసా చేసినప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఆయిల్ సరిగ్గా కలుపుకోకుండా చేస్తే పూరీలాగా మెత్తగా మనకి వస్తుందన్నమాట. అందుకనేసి ఆయిల్ బాగా కలిసేలాగా మనం పిండిని కలిపేసుకొని బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. బాగా ఇట్లా ముద్ద చేస్తే మనకి పిండి ఉంట కట్టి మళ్ళీ ఇది కావాలన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసుకున్నాం అనుకో పిండి చాలా మెత్తగా అయిపోతుంది మనకి. అందుకనేసి కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. అలా బాగా గట్టిగా అనుకుంటూ పిండిని కలుపుకోవాలి. గట్టిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా క్రంచీగా వస్తుంది అన్నమాట మనకి. అలా మెత్తగా కలుపుకోవాలి. ముందుగా మనం పిండిలో ఆయిల్ వేసుకొని కలుపుకున్నాం కదా, చేతికి పిండి కసుకోకుండా నీట్గా వచ్చేసింది. చూడండి, ప్లేట్లో కూడా ఎక్కడే కానీ పిండి లేకుండా నీట్గా వచ్చేసింది. అట్లా బాగా మెత్తగా చేసుకొని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాం. మూత వేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. గ్రీన్ మిర్చిని తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆలూస్ ఉడికినాయో లేదో చూసుకొని సరిగ్గా ఉడకలేదనుకో మనం మరి ఒక 2 విజిల్స్ పెట్టుకుందాం. నాకైతే సరిగ్గా అవి ఉడకలేదు, పైన మాత్రమే మెత్తగా ఉంది. అందుకనేసి నేను ఇప్పుడు మరి ఇంకొక 2 విజిల్స్ వచ్చేందుకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయినాయి అనమాట. నీళ్ళన్నీ తీసేసుకొని ఇలా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని టీ స్పూన్తో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనము ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనము బిర్యానీ ఆకును వేసుకోవాలి. బిర్యానీ ఆకు కొంచెం చిట్పట అన్న తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ముందుగా మనం తరిగి పెట్టుకున్న గ్రీన్ మిర్చిని వేసేసుకోవాలి. 2 స్పూన్స్ గ్రీన్ మిర్చి వేసుకున్న తర్వాత మనకి స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. లేదు నాకు చాలు స్పైసీగా వద్దనుకుంటే మనం 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. మిర్చి అయితే ఇవి కారం లేవు, అందుకనేసి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత
పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఎక్కువ మంట పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకొని మనం చేసుకోవాలి. ఎక్కువ మంట మీద చేసుకుంటే అంతా మాడిపోతుంది, మనకి టేస్టీగా ఉండదన్నమాట. అందుకని మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కారం పొడి 1 టీ స్పూన్, ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడు కారం మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపెట్టుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఆలూస్ని స్మాష్ చేసుకొని అందులోకి మసాలాలోకి వేసేసుకొని బాగా కలుపుకుంటూ స్మాష్ చేసేయాలి. ఆలు ఎక్కడే కానీ ఆలు కనిపించకూడదు, మొత్తం స్మాష్ చేసేయాలన్నమాట. అలా మెత్తగా స్మాష్ చేసేసిన తర్వాత చివరిగా మనం జీలకర్ర ధనియాలు చెప్పాం కదా, అది ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. అది 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి మరి ఒకసారి. ఇప్పుడు నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు బిర్యానీ ఆకుని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా అక్కడక్కడ ఆలూస్ ఉన్నాయి కాబట్టి ఇంత స్మాష్ చేసుకున్నాం. ఇప్పుడు పిండి నానిపోయింది మనకి. అలా ఒకసారి ఒత్తేసుకొని మనం చపాతీ పిండి మాదిరిగా ఎన్ని బాల్స్ వస్తాయో అన్ని బాల్స్ తీసేసుకొని, నాకైతే నేను తీసుకున్న పిండికి 4 చపాతీ పిండి ముద్దలు వచ్చాయి. 4 వచ్చాయన్నమాట నాకు. ఇప్పుడు ఆ పిండిని మనము ఓవెల్ షేప్లో తిక్కుకోవాలన్నమాట. ఓవెల్ షేప్లోనే చేసుకోవాలి. రౌండ్గా చేసుకుంటే మనకి సమోసా రాదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేసుకోవాలన్నమాట. అంత మందము లేకుండా అంత చెలపాగా లేకుండా మీడియంగా మనకి ఉండాలి. ఎక్కువ మందం పెట్టేసినామంటే మెత్తగా వచ్చేస్తుంది, మనకి సమోసా నీట్గా రాదు. ఇలా చూపిస్తున్న విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఓవెల్ షేప్లో వచ్చిందో లేదో చూసుకొని ఎక్కడైతే మందం ఎక్కువ ఉందో అక్కడ మనము బాగా చేసుకోవాలి. ఓవెల్ షేప్లో అన్నీ చేసి పెట్టేసుకోవాలి. నాకైతే 4 వచ్చేసాయి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటి ఒక దాని తర్వాత ఇంకొకటి అన్నమాట. ఇప్పుడు ఆ ఒక పీస్ని 2 పీసులుగా డివైడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని తీసుకొని స్టఫింగ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టాలన్నమాట. డైమండ్ షేప్లో చూడండి, నీట్గా మడత పెట్టుకోవాలి. సరిగ్గా ఒత్తుకోలేదంటే మనకి నూనెలోకి వేసిన తర్వాత పూరి సపరేటు స్టఫింగ్ సపరేట్ వెళ్ళిపోతుంది. అలా తీసుకొని ఇప్పుడు మన స్టఫింగ్ దానికి సరిపడా స్టఫింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా స్టఫింగ్ పెట్టేసేసి సమోసా మాదిగా ఒత్తేసుకోవాలి. అంచులని నీట్గా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే నూనెలోకి వేసిన తర్వాత డివైడ్ వెళ్ళిపోతుంది, పూరి సపరేట్ అవుతుంది. తర్వాత స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది, చాలా నూనె అంతా గలీజ్ అయిపోతుంది, బాగుండదు. అన్నీ అలా చేసేసుకోవాలి సమోసా మాదిగా. ఇలాగే మిగతావి కూడా ఒక్కొక్కటిగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మిగిలినవన్నీ చేసుకోవాలి. చూడండి, పైన ఓపెన్ అయింది కదా, అది అడ్జస్ట్ చేసుకుంటూ మనం నీట్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట. అలా మిగిలినవన్నీ మనం చేసుకోవాలి. నాకైతే మొత్తం 8 తయారయ్యాయన్నమాట.
అంచులు నీట్గా అలా ఒత్తేసుకొని కింద నీట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. అలా అన్నిటినీ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి నీట్గా ఇలాగా సమోసాలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ఇనుప కడాయిని పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పెనం పెట్టుకుంటే మనకి అడుగున చపాతీలాగా అవుతాయి అన్నమాట, సరిగ్గా డీప్ ఫ్రై అవ్వవు. అందుకనేసి ఇనుప పెనం పెట్టుకున్నాను నేను. మీ దగ్గర కూడా ఉంటే ఇనుప పెనంని యూజ్ చేయండి ఫ్రైకి. ఇప్పుడు సమోసా ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ని లో టు మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మనము సమోసాలని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనము సమోసాలు వేసుకోకూడదు. ఆయిల్ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వేసుకుంటే మనకి సమోసాలు నీట్గా కుక్ అవ్వవు అన్నమాట. బయట దొరికే సమోసాలాగా కావాలంటే మనం మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో మాత్రమే సమోసాలను వేసుకొని స్టవ్ను కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్లో మనము ఆయిల్ ఎక్కువ హీట్ అయిన దాంట్లో వేసుకుంటే మనకి సరిగ్గా కుక్ అవ్వవు, అలాగే కలర్ కూడా పర్ఫెక్ట్గా రాదనమాట. వేసిన వెంటనే బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది, అలా రాకూడదు. నిదానంగా కుక్ అవ్వాలి అన్నమాట. ఇవి నీట్గా కుక్ చేసుకోవాలి, కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ. చూడండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇంకొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకుందాం. అలా కుక్ చేసుకోవాలి. చూడండి అంచులని నీట్గా క్లోజ్ చేసుకున్నాను కాబట్టి నాకైతే బయటికి రాలేదు స్టఫింగు, చాలా నీట్గా కుక్ అయ్యాయి. మీరు కూడా అలాగే చేసుకోండి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకుందాం. అందులోకి ఇప్పుడు స్టఫింగ్కి గ్రీన్ మిర్చిని మనము నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో సమోసా నీట్గా బయట దొరికే సమోసా లాగా ఎంత నీట్గా, పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది కదా. అందులోకి గ్రీన్ మిర్చిని నేను ఆయిల్లో వేయించుకున్నాను, అది కూడా కటింగ్ చేసుకున్న తర్వాత. చూడండి సమోసా చాలా చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.